హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. నూరు కట్ల పిశాచం కథలు 15వ భాగం. కథ పేరు చిదానందుడి ఆదర్శం. ఒక గ్రామంలో చిదానందుడు అనే రైతు ఉన్నాడు. అతడి భార్య పేరు రూపవతి. వాళ్ళకి 5 ఏళ్ల వయసులోపు పిల్లలిద్దరున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు. స్వంతిల్లు 2 ఎకరాల పొలం ఉన్నప్పటికీ ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ కావటం వలన ఆ రైతు పేదవాడనే చెప్పాలి. అలాంటి పరిస్థితిలో ఆ గ్రామంలో 2 ఏళ్ల పాటు వానలు పడలేదు. కరువు వచ్చింది. పంట పండకపోయినా ఇంటి ఖర్చులు తప్పవు కదా. అందుకని ఆ రైతు ఇల్లు పొలము కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. చిదానందుడికి వ్యవసాయం తప్ప ఇంకేం పని రాదు. వరుసగా 2 ఏళ్లు పంటలు సరిగ్గా పండకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేకపోయాడు. ఎక్కడా అప్పు పుట్టలేదు. పూట గడవని దశ వచ్చింది. దానికి తోడు సరైన మందులు ఇప్పించలేకపోవడంతో ఆ రైతు తల్లిదండ్రులు మరింత అనారోగ్యానికి గురయ్యారు. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలా అని తలమునకలైతున్న సమయంలో ఒక రోజున ఆ రైతుకు డబ్బు అప్పించిన సీనయ్య, ఇల్లు తాకట్టు పెట్టుకున్న కోటయ్య, పొలం తాకట్టు పెట్టుకున్న భూషయ్య చిదానందుడి దగ్గరికి వచ్చారు. ఇంకా ఎంతకాలం మా బాకీలు తీర్చకుండా ఉంటావు? నీకిక 3 రోజులు గడువు. ఈలోగా మా బాకీలు తీర్చావా సరే సరి, లేదా ఉన్న నీ ఆస్తిపాస్తులన్నీ మాకు అప్పగించి నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిందే అని వెళ్ళిపోయారు. అప్పుడు చిదానందుడికి ఏం చెయ్యాలో తోచలేదు. అతడికి జీవితం మీద విరక్తి పుట్టింది. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఊరు వదిలి కాళ్ళు ఎటు తీసుకువెళితే అటు నడుచుకుంటూ పోయాడు. ఆ ఊరిని ఆనుకొని ఒక పెద్ద అడవి ఉంది. చిదానందుడు ఆ అడవి లోపలికి వెళ్ళి ఓ చెట్టు క్రింద ఆగాడు. అటు ఇటు చూస్తే కింద ఓ తాడు కనిపించింది. ఆ తాడుని చెట్టు కొమ్మకు తగిలించి ఉరి వేసుకోబోయాడు. సరిగ్గా అప్పుడే ఒక ముని ఆ దారిని వెళుతూ ఆ దృశ్యం చూసి చటుక్కున చిదానందుడిని సమీపించి, నాయనా, ఆత్మహత్య అన్ని పాపాల్లోకి దారుణమైనది. ఆత్మహత్య చేసుకున్నవాడు 100 హత్యలు చేసినవాడి కంటే పాపి. బ్రతికుండగా ఏ కష్టాలొచ్చి నీవీ నిర్ణయం తీసుకున్నావో నాకు తెలీదు. ఇహలోకంలో కష్టాలు భరించలేక చద్దామనుకుంటే చచ్చిన తర్వాత నరకంలోని కష్టాలు అంతకు లక్షింతలు ఉంటాయి అన్నాడు. చిదానందుడు ఆయనకు తన దీనగాథ చెప్పుకొని, ఉందో లేదో తెలియని ఆ పరలోకం గురించిన చింత నాకు లేదు. ఇహలోకంలో ఈ కష్టాలు భరించే ఓపిక మాత్రము నాలో పూర్తిగా నశించింది అన్నాడు. దానికి ముని, మూర్ఖుడా, ఎన్నో జన్మల పుణ్యఫలము ఈ మానవ జన్మ. అర్ధాంతరంగా చావమని దేవుడు నీకీ జన్మనివ్వలేదు. చావు గురించి ఆలోచించడానికి బదులు ఈ జన్మనెలా సార్థకం చేసుకోవాలనే విషయం ఆలోచించాలి అని మందలించాడు. చిదానందుడు తల అడ్డంగా ఊపి, స్వామి, ఇలాంటి ఉపదేశాలు చాలామందే చేశారు. విని విని విసిగిపోయాను. తమరు మానవాతీత శక్తులున్న మహామునిలా ఉన్నారు. నా ఈ జన్మను సార్థకం చేసుకోవటానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. కలకాలం మీ పేరు చెప్పుకుంటాను అన్నాడు. అలాంటి ఉపాయం చెప్పలేను గాని నీ నుంచి నాకు సహాయం కావాలి. నా వద్ద ఓ బంగారు కాసుల సంచి ఉంది. అది నీకిస్తాను. దాన్ని నీ ఇంట ఓ గదిలో ఉంచి ఆ గదికి నేనిచ్చే మంత్రపు తాళం వెయ్యి. ఆ తాళము నువ్వు నొక్కితేనే నొక్కుకుపోతుంది. నువ్వు తాకితే విడిపోతుంది. తాళం ఉండగా ఆ గదిలోకి ఎవరూ ప్రవేశించలేరు. అయితే ఇది తెలిసిన కొందరు బెదిరించి నిన్నే ఆ గదిలోని బంగారు కాసులు తెచ్చి ఇవ్వమనొచ్చు. కాబట్టి నీకొక మంత్రపు ఖడ్గాన్ని ఇస్తాను. ఆ ఖడ్గం నీ దగ్గరుండగా సాక్షాత్తు ఆ దేవుడే దిగివచ్చినా నిన్ను ఎదిరించలేడు. మళ్ళీ నేను వచ్చి అడిగేదాకా నువ్వు ఆ సంచిని దొంగల పాలు కాకుండా చూడాలి. ప్రతిఫలంగా ప్రతిరోజు ఆ సంచిలో నుంచి 10 బంగారు కాసులు తీసుకో అన్నాడు ముని. ఏదో పేరుకి ఆ మునికి తాను సహాయపడటం తప్ప ఆయన తనకు చేసే సహాయం మాత్రము తన దరిద్రం తీరే ఉపాయమని చిదానందుడికి అర్థమైంది. చిదానందుడు మునికి నమస్కరించి కృతజ్ఞతలు తెలియచేశాడు. అప్పుడు ముని ఏమన్నాడంటే, కారణాంతాల వల్ల నేను తిరిగి రావటం బాగా ఆలస్యం కావచ్చు. అందువలన సంచిలో డబ్బు క్రమంగా తరిగిపోవచ్చు.
ఎప్పుడు నువ్వు తీసుకున్న సంచిలో కనీసము 10 బంగారు కాసులైనా ఉండేలా జాగ్రత్తపడు. సంచిలో డబ్బు కనుక 10 కాసులే ఉంటే అప్పటినుంచి నువ్వు కాసులు తీసుకోవటం మానేయాలి. సంచిని మాత్రము ఎప్పటిలాగే పరిరక్షిస్తూ ఉండాలి అన్నాడు. చిదానందుడు ముని చెప్పింది శ్రద్ధగా విని అన్నింటికీ సరేనన్నాడు. ముని ఇచ్చిన బంగారు కాసుల మూట, మంత్రపు తాళము, మంత్ర ఖడ్గము తీసుకొని ఇల్లు చేరుకున్నాడు. ముని చెప్పినవన్నీ తూచా తప్పకుండా ఆచరించాడు. క్రమంగా చిదానందుడి దశ మారిపోయింది. అప్పులన్నీ తీరిపోయాయి. తల్లిదండ్రులకి మంచి వైద్యం చేయించాడు. వారు ఆరోగ్యవంతులయ్యారు. ఇంట్లో భోగభాగ్యాలు సమకూరాయి. ఏడాది తిరగకుండానే చిదానందుడు ఆ ఊళ్ళోని సంపన్నులలో ఒకడయ్యాడు. చిదానందుడి సిరిచూసి ఎందరికో కన్ను కుట్టింది. అతడి ఇంట్లో ఓ గదిలో రహస్యనిధి ఉందని అంతా చెప్పుకోసాగారు. కొందరు దొంగల్లా గదిలోకి అడుగుపెట్టబోయి తాళం పగలగొట్టలేక వెనక్కి మళ్లారు. కొందరు బందిపోట్లు చిదానందుడి మీద దాడి చేసి బలప్రయోగం చేయాలనుకున్నారు. కానీ మంత్రఖడ్గం ప్రభావం వలన వాళ్ళు చిత్తుగా ఓడిపోయి కాళ్ళకి బుద్ధి చెప్పారు. దాంతో చిదానందుడి వద్ద మంత్రఖడ్గం ఉందని, అది ఉండగా అతడినెవరూ ఓడించలేరని జనం చెప్పుకోసాగారు. చిదానందుడి వద్ద రహస్యనిధి ఉన్నదన్న వార్త క్రమంగా ఆ దేశపు రాజు దాకా వెళ్ళింది. అలాంటి నిధి రాజు దగ్గర ఉంటే పౌరులందరికీ ప్రయోజనకరమైన పనులెన్నో చేయవచ్చు. కాబట్టి ఆ నిధిని తనకు అప్పగించాల్సిందిగా రాజు చిదానందుడికి కబురు పెట్టాడు. ఆ నిధికి నేను సంరక్షకుణ్ణే తప్ప యజమానిని కాదు. అందువలన దాన్ని వేరెవరికీ అప్పగించలేను అని చిదానందుడు రాజుకు బదులు పంపాడు. రాజుకి కోపం వచ్చింది. మెరికిల్లాంటి వీరుల్ని కొందరిని ఎంపిక చేసి ఆ నిధిని స్వాధీనం చేసుకొని రావాల్సిందిగా వాళ్ళని ఆదేశించి పంపాడు. చిదానందుడు ఆ వీరులందరినీ తానొక్కడే చిత్తుగా ఓడించాడు. రాజుకి పట్టుదల పెరిగిపోయింది. ఆయనే స్వయంగా బయలుదేరి వెళ్ళి చిదానందుడిని కలుసుకొని మరొకసారి ఆ నిధిని తనకు అప్పగించాల్సిందిగా హెచ్చరిక చేశాడు. అయినా చిదానందుడు రాజుని లక్ష్య పెట్టలేదు. ముని మాటలకే బద్ధుడయ్యాడు. చివరికి రాజు చిదానందుణ్ణి ద్వంద్వయుద్ధానికి రమ్మని సవాల్ చేశాడు. ఎందుకంటే ఆ రాజ్యంలో తనను మించిన వీరుడు లేడని ఆయనకి గట్టి నమ్మకం. కానీ ఆ నమ్మకం వమ్మయింది. చిదానందుడి చేతిలో రాజు చిత్తుగా ఓడిపోయాడు. చిదానందుడు సామాన్యుడు కాదని రాజుకి అర్థమైంది. నీ చేతిలో ఓడిపోయిన తర్వాత నేనిక ఈ దేశానికి రాజుగా ఉండతగను. నీవు నా రాజ్యాన్ని స్వీకరించు అన్నాడు. చిదానందుడు రాజుకు భక్తిగా నమస్కరించి, మహారాజా, తమరు జన్మతః వీరులు. ఈ మంత్రఖడ్గమే నన్ను వీరుణ్ణి చేసింది. అందువలన మీరు నా చేతిలో ఓడినట్లు కాదు. నేను ముని ఇచ్చిన బంగారు కాసుల సంచీకి మాత్రమే సంరక్షకుణ్ణి తప్ప ప్రజలను రక్షించలేను. పౌరరక్షణకు మీరే అర్హులు అన్నాడు. చిదానందుడి వినయ విధేయతలను చూసి రాజు ఎంతో సంతోషించాడు. నువ్వు చాలా గొప్పవాడివి, నీకేం కావాలో కోరుకో అన్నాడు. మహాప్రభు, పేదవారికి ఆత్మహత్య తప్ప మరో దారి లేదనిపించే దుర్దశ ఒకప్పుడు నాకు పట్టింది. అలాంటి పరిస్థితి ఎవరికీ ఏర్పడకుండా మీరు మన రాజ్యంలోని ప్రజల్ని కాపాడండి. దేశంలో అందరికీ ఉచితంగా వైద్య సౌకర్యం అందుబాటులో ఉండాలి. ఎవరూ ఆకలితో చావకూడదు. ఇదే నా కోరిక అన్నాడు చిదానందుడు. రాజు తత్తరపడి, ఇదంత చిన్న కోరికేమీ కాదు. అందుకు బాగా డబ్బు కావాలి. నువ్వు నీ మంత్రఖడ్గంతో నాకు సహాయపడితే నేను అన్ని రాజ్యాలని జయించి అవసరమైనంత డబ్బు తెస్తాను అన్నాడు. అందుకు చిదానందుడు అంగీకరించలేదు. ప్రభు, ఏ దేశ అవసరాలకి సరిపడే డబ్బు ఆ దేశమే సంపాదించుకోవాలి తప్ప తన అవసరం కోసము ఒక దేశము ఇతర దేశాల్లో రక్తపాతం చిందించకూడదు. ప్రతి గ్రామంలోనూ కొందరు సంపన్నులు పూనుకుంటే ఆ గ్రామము సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది. మా గ్రామ జీవితాన్ని నేను మెరుగుపరుస్తాను. మిగతా గ్రామాల్లో కూడా అదేవిధంగా సంపన్నులు పూనుకునేలా చేయండి అన్నాడు. రాజు సరేనని వెళ్ళిపోయాక చిదానందుడు తన డబ్బుతో గ్రామంలో అందరికీ తగిన సదుపాయాలు ఏర్పాటు చేయసాగాడు. దాంతో చిదానందుడి డబ్బు మంచినీళ్ళలా కరిగిపోయింది. ఇది గమనించిన రూపవతి కంగారుపడి,
ఒకప్పుడు మనం పడిన కష్టాలు మర్చిపోకు. మళ్ళీ మనం పేదవాళ్ళమైపోతే మనకెవరూ సహాయపడరు అంటూ భర్తను హెచ్చరించింది. అందుకు చిదానందుడు, వెర్రిదానా, ఇప్పుడు అమ్మా నాన్న ఆరోగ్యంగా ఉన్నారు, అప్పులు లేవు, పొలం బాగా పండుతోంది, మనకిక దిగులెందుకు? అసహాయ దశలో ముని రూపంలో మనకు సహాయపడిన ఆ దేవుడు మనకు ఏదో ఒక రూపంలో ఎప్పుడూ సహాయపడుతూనే ఉంటాడు. మంచి పనులు చేయటానికి మనం ఎప్పుడూ జంకకూడదు అని భార్యను సమాధానపరిచాడు. అయితే అప్పుడే చిదానందుడు ఒక చిత్రం గమనించాడు. గ్రామానికి ఉపయోగపడే పనులు చేయనంత కాలము ముని ఇచ్చిన సంచిలో నుంచి కాసులు ఎన్ని తీసినా తరిగేవి కాదు. గ్రామోద్ధరణ ప్రారంభించాక సంచిలో డబ్బు తరిగిపోసాగింది. ఒకరోజు చూస్తే అందులో సరిగ్గా 10 బంగారు కాసులు మాత్రమే ఉన్నాయి. అప్పటికి గ్రామోద్ధరణ పూర్తి కావటానికి మరో 100 బంగారు కాసులు కావాలి. చిదానందుడి ఇంట్లో ఉన్నది కూడా అంతే డబ్బు. దాంతో చిదానందుడు మారు ఆలోచన లేకుండా ఆ 100 బంగారు కాసులని తన గ్రామోద్ధరణకే ఖర్చుపెట్టి తను ఎప్పటిలా పొలం పనులు చూసుకోసాగాడు. ఆ సమయంలో ఒకరోజు చిదానందుడి వద్దకు సీనయ్య వచ్చి, ఉన్నపడంగా 10 బంగారు కాసులు కావాలి, అప్పుగా ఇస్తే నీకు నా వ్యాపారంలో వాటా ఇస్తాను అన్నాడు. చిదానందుడు ఆయనతో తన వద్ద అంత డబ్బు లేదని చెప్పాడు. కాసేపటికి కోటయ్య చిదానందుడి దగ్గరికి వచ్చి, నేను నా పొలం అమ్ముకుని పట్నం వెళ్ళిపోతున్నాను, నాకు ధనాశ లేదు, నీ వంటి యోగ్యుడి చేతిలో నా పొలం పెట్టాలనే ఆశ, ఒక్క 10 బంగారు కాసులివ్వు, నా 25 ఎకరాల భూమి నీ స్వంతం చేసి వెళ్ళిపోతాను అన్నాడు. తన వద్ద అంత బంగారం లేదని చిదానందుడు ఆయన్ని కూడా పంపించేశాడు. మరి కాసేపటికి భూషయ్య వచ్చి, నాకు జీవితంపై విరక్తి పుట్టింది, నా యావదాస్తిని భవంతుల్ని నీకు అప్పజెప్పి నీ నుంచి నామకః 10 బంగారు కాసులు తీసుకొని హరిద్వారం వెళతాను అన్నాడు. చిదానందుడు అందరికీ చెప్పినట్లే ఆయనకి చెప్పి పంపించేశాడు. జరిగింది తెలుసుకున్న రూపవతి, ఎలాగో అలా 10 బంగారు కాసులు పుట్టించి లాభం పొందటానికి బదులు నువ్విలా చేస్తున్నావేంటి? మేమెవరమూ సుఖంగా ఉండటం నీకు ఇష్టం లేదా అని భర్తను నిలదీసింది. మనమందరము సుఖంగా ఉండాలనే నా సంకల్పం. కానీ మనందరి సుఖం కోసం గ్రామంలో ఎందరి సుఖాలను పోగొట్టలేను, మునికి ఇచ్చిన మాట తప్పలేను. మనందరి సుఖము డబ్బులో ఉందని నేను అనుకోవటం లేదు, కాబట్టి ఇప్పుడు కూడా మనం సుఖంగా ఉండవచ్చు అన్నాడు చిదానందుడు. ఆ మర్నాడే ముని వచ్చి చిదానందుడి వద్దనున్న సంచి, తాళము, ఖడ్గము తీసుకొని, నన్ను పూర్వం కలుసుకున్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండేదో తిరిగి అదే పరిస్థితి నీకు ఇప్పుడు ఏర్పడుతుంది. ఇన్నాళ్ళు నువ్వు నాకు సహాయపడ్డావు కాబట్టి నీ కోరిక తీర్చగలను. నీ పరిస్థితి గురించి తప్ప ఇంకేదైనా అడుగు అన్నాడు. మునివర్య, గ్రామోద్ధరణ కోసము నేను చేసిన ఏర్పాట్లన్నీ ఎప్పటిలాగే నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటున్నాను అన్నాడు చిదానందుడు. సరేనని ముని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఉన్నట్లుండి చిదానందుడి తల్లిదండ్రులు జబ్బున పడ్డారు. గతంలో తమకు బాకీ ఉన్నావంటూ కొందరు రుణపత్రాలతో వచ్చి చిదానందుడి ఇంటి మీద పడ్డారు. అయితే ఈ పర్యాయము చిదానందుడు ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదు. అతడి తల్లిదండ్రులకు ఉచిత వైద్యశాలలో వైద్యం జరిపించాడు. పేద రైతుల్ని రుణ విముక్తుల్ని చేసే సంస్థ నుంచి సాయం పొందాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి పంటలు బాగా పండేసరికి చిదానందుడి సమస్యలన్నీ పటాపంచలైపోయినాయి. చిదానందుడు ఒక్కడే కాదు, ఆ తర్వాత నుంచి ఆ గ్రామంలో ఏ రైతు, ఏ పేదవాడు ఆత్మహత్య గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదు. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే మనకి అద్భుత వస్తువులు చేజిక్కే అవకాశం రావచ్చు. అప్పుడు వాటిని స్వార్థానికి కాక పరోపకారార్థం వినియోగించాలి. అందువలన ఏదో ఒక రోజున ఆ ప్రయోజనం మనకు దక్కుతుందని ఈ కథ చెబుతుంది. తను తాత్కాలికంగా బాగుపడటం కంటే తన వంటి వారందరూ శాశ్వతంగా బాగుపడాలని కోరుకున్న చిదానందుడు అందరికీ, ముఖ్యంగా అధికారంలో ఉన్నవారికి ఆదర్శ వ్యక్తి. ఇలాంటి ఆదర్శవంతమైన ఆలోచన ఇంతవరకు నాకెందుకు స్ఫురించలేదు అని మనసులో మదన పడింది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి ఈ కథ బాగా నచ్చింది. ఆమె కథను మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది.
మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు కథ వినటానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచము మరో కథ చెప్పడం ప్రారంభించింది. 100 కట్ల పిశాచం కథలు 15వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.